సందర్భంలో మరి ఆ రకంగా భక్తులకి ఆ రకమైనటువంటి శుభ్రత ఉంటుందా లేదా కూడా ఆ ప్రశ్నార్థకంగా ఉంటుంది. దీని మీద మీకు మాతృ దినోత్సవం అని, పితృదినోత్సవం అని, స్నేహిత దినోత్సవం అని, ఇంకేదో రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి తీసుకొని వాళ్ళకి సమయం దొరుకుతున్నాయి. కానీ మాసానికి ఒక్కరోజు దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి మీరు గంటల తరబడి ఆరాధించకండి. 2 నిమిషాలు 3 నిమిషాలు మనసా వాచా కర్మన భగవంతునికి ఎదురుగా ఉండి మీ మనస్సు పెట్టి అక్కడ ఆరాధించితే సరిపోతుంది. కానీ మీరు గంటల తరబడి పూజ చేయాల్సి వస్తుంది. అక్కడ ఏమో ఆ చెప్పేటువంటిది ఏంటో మీకు తెలియదు. మీకేం తెలియకుండానే మీరు వారి మీద ఒక అభాండం వేయడం, వారు కూడా అలాంటి యొక్క వ్యవహారంగా ఒక యజమాని వచ్చిందంటే ఆయనకి ఇష్టానుసారంగా ఒక మనిషికి హారతి ఇవ్వటం, ఇంకో 10 నిమిషాలు ఎక్కువసేపు ఉంచుతుంది, ఇంకో 4 డబ్బులు ఎక్కువ ఇస్తాడని ఉండటం, ఇవన్నీ మానుకొని దీనికి దేవాదాయ శాఖ కూడా సహకరిస్తున్నది వాళ్ళకి. అలాంటివన్నీ కూడా బంద్ చేసుకొని ప్రతిదానికి ఒక రోజు అనేటువంటిది ఏదైతే పెట్టుకున్నారో, మీకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పిల్లవాళ్ళు పుట్టినరోజు, లేకపోతే మీ తండ్రి గారో తల్లిగారో పుట్టినరోజు, వాళ్ళకు పెళ్ళైన రోజు, లేదా వాళ్ళు గతించేదంటే వాళ్ళకు పెట్టేటువంటి శ్రాద్ధం రోజు నాడు దేవాలయానికి వెళ్ళి మీ యొక్క అక్కడ ఉండి రోజు వెళ్ళకండి. రోజు వెళితే అవకాశం ఉంటే చాలా విశేషం. రోజు ఒకవేళ వెళ్ళలేని యొక్క పరిస్థితిలో ఉంటే మీరు ఏ పైసలైతే కట్టినో అదే దేవాలయానికి వెళ్ళాలని లేదు. భగవంతుడికి రూపమే లేదు, నిరాకారుడు. ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా మీరు ఏ భగవంతుడిని అయితే మీరు ఆరాధిస్తారో ఆ భగవంతుడి ఆ ఆలయంలో మీకు దగ్గర సమీపంలో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం చేస్తే కూడా ఆ దేవుడి ఫలితమే ఇక్కడ వస్తుంది. కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళకుండా మీకు ఫలితం రావాలంటే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ కూడా రాదు. ఇది ఏమైనా మన దగ్గర ఉన్న పైసలు పోవడమే తప్ప దీనిలో మనకు వచ్చే యొక్క లాభం ఏమీ లేదు. కాబట్టి దేవాలయానికి వెళ్ళడం అనేది అభ్యాసం చేసుకోండి. మీరు చేసుకుంటూ మీ పిల్లవాళ్ళకు కూడా భవిష్యత్తులో మీరు ఇచ్చే ఆస్తులు ఇవే. మన హిందూ సాంప్రదాయాన్ని, మన యొక్క కులాచారము, గ్రామాచారము, దేశాచారము, వంశాచారము, ఈ గోత్రము అంటారు. గోత్రం అంటే కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా అని 7 ఋషులు ఉన్నారు. ఆ ఋషి సంపర్కంలో నుంచి ఒక్కొక్క ఋషికి ఈ యొక్క గోత్రానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ ఋషుల ద్వారా మీకు వచ్చిన గోత్రాన్ని పెట్టి మీరు అక్కడ ఉండి ఏమీ చేయకండి. మీ గోత్రం పేరుతో చెప్పి మీ పేరు, మీ నక్షత్రము, మీ రాశి చెప్పుకొని మాకు ఏ బాధలు లేకుండా చూడండి భగవంతా అని చెప్పేసి ఆరాధించండి. పూజలు చేస్తేనే ఫలితం కాదు. మమ ప్రతికూలమే నశ్యదు, నాకు అన్నీ కూడా ప్రతికూలం ఉండవద్దు, అన్నిటి యందు అనుకూలమే అస్తు, అనుకూలంగా ఉండాలి. నేను నా ద్వారా ఎలాంటివి కాయిక వాచిక మానసికంగా తప్పులు జరిగించకుండా చూడు భగవంతా అని చెప్పేసినే భగవంతుడి వేడుకొని నమస్కారం చేస్తే ఇది పూజలు చేసిన అయ్యార్లతో చేయించిన పూజల కంటే కూడా ఇది చాలా 1000 రెట్లు కూడా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాని ఒక అయ్యార్ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఏదో అక్కడ దేవాలయం బట్టి, ఇప్పుడు తిరుపతి దేవాలయం అంటే వడ్డీకాసుల వాడు అంటారు. అంటే ఆయనకు ఎంత కలియుగంలో సంపాదించినా కూడా ఆయన సంపాదన కంటే అక్కడ ఉన్న పూజాలకు, అక్కడ ఉన్నటువంటి యొక్క పరిచారకులకే సంపాదన ఎక్కువ ఇంకా భగవంతుడి కంటే కూడా. కాబట్టి అలాంటివి కాకుండా భగవంతుడిని నమ్మి దేవుడి దగ్గరికి వెళ్ళటం మాత్రం కంపల్సరీ. వెళ్ళకపోతే మీకు పుణ్యము రాదు. అంటే భక్తులు కూడా అదే విధంగా తయారయ్యారు. అంటే డబ్బులు కడితే చాలు, వాళ్ళంతా కూడా పూజాది కార్యక్రమాలు వాళ్ళే చేస్తారు, ప్రసాదాలు పంపిస్తారు. ఆకలితున్నా అన్నం పెట్టండి అయ్యా రెడ్డి గారు అని అడుగుతా. మీరు నాకు అన్నం పెడుతున్నారు, పెట్టినాక నాకు అన్నం మీద ఇంకెందుకు నాకు వ్యవహారం. కాబట్టి అదేవిధంగా ఈ పూజారులు కూడా వచ్చినటువంటి యొక్క యజమానిని దగ్గర చేసుకొని ఆ డబ్బులు యజమాని దగ్గర తీసుకొని మీ పేరు మీద నేను పూజ చేస్తా, ఏం పూజ చేస్తున్నాడో ఒకసారి మరి వారి ఇంట్లో పోయి చేయాలి కదా. వారి ఇంట్లో చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని మొత్తం వారు పొందుతారు. అందులో ఇంకొకటి ఏమిటి అంటే దేవాలయంలో పూజ చేసినటువంటి దానికేమో దేశక్షేమం కోసమని, దేవాలయంలో చేసే పూజలన్నీ కూడా దేశక్షేమం కోసమని. అదే మన ఇంట్లో చేసుకున్నటువంటివి మనము, మన కుటుంబము, మన వంశము, మనమంతా కూడా క్షేమంగా ఉండాలని చేసుకునే పూజలన్నీ ఇంట్లో చేసుకోండి. అంతేకాని దేవాలయంలో వెళ్ళకుండా నాకు పుణ్యం రావాలంటే వస్తుంది.
ఒక తప్పు చేసి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పేసి దాక్కుంటూ ఎన్ని రోజులు దాక్కుంటూ ఒకరోజు దాక్కుంటూ 2 రోజులు దాక్కుంటూ తర్వాతనే వాళ్ళకి దొరకాల్సిందే. అదేవిధంగా నీకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి అనుకోవడం మాత్రం తప్పు. ఏ పుణ్యము రాదు. ఎన్నడో రాడు. ఇక్కడ ఈ లోకంలో అన్నీ కూడా తప్పించుకోవడానికి రకరకాలుగా మనకు చెప్పబడినాయి. అందులో యమపట్టణం అని ఒకటి ఉన్నది. యమపట్టణంలోకి వెళితే మాత్రం మనం చేసినటువంటిది కాయిక వాచిక మానసికంగా మనం ఏ తప్పులు చేసినా కూడా అక్కడ ప్రతి ఒక్కటి కూడా లిఖితమై ఉంటుంది. ప్రతి క్షణము ప్రతి నిమిషంలో మనం చేసే మంచి చెడు అన్నీ కూడా అక్కడ లిఖితమైతే ఉంటాయి. కాబట్టి అక్కడ మళ్ళీ ఆధారంతో సహా కూడా ఇక్కడ కోర్టులలో న్యాయస్థానాలలో కోర్టు అంటే న్యాయస్థానాలలో ఏవేది సాక్షిభూతంగా చూయించి శిక్షలు విధించుతున్నారో యమపట్టణంలో కూడా సాక్షులతో సహా ఉన్నవి. సాక్షులు ఎవరు అంటే మన లోపల ఈ దేహం పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది? పంచభౌతికంతో ఉత్పత్తి అయినటువంటి యొక్క దేహము. అంటే ఈ పంచభౌతికంతో ఉత్పత్తి అయినటువంటి యొక్క ప్రాణాపాన వ్యానోదాన స్మాన అనేటువంటి వీళ్ళే వచ్చి అక్కడ యమపట్టణంలో సాక్ష్యానికి వచ్చి వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం ఆ యొక్క శిక్షలు. గురుగారు ఇప్పుడు అంటే చాలా మంది కూడా విదేశాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు కావచ్చు, పేరెంట్స్కి చాలా దూరంలో ఉంటూ ఉన్నారు. వాళ్ళు కొన్ని సందర్భాలు చనిపోయినప్పుడు అంత్యక్రియలు ఆన్లైన్లో చూస్తూ ఉన్నారు, పిండ ప్రదానాలు కూడా ఆన్లైన్లో చేపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆన్లైన్లో చేయించడం అనేది అది ఒక మేస్త్రి ఒక ఇల్లు కడుతుంటే మేస్త్రి కడుతున్నాడు, కానీ ఆ మేస్త్రికి ఇష్టం వచ్చినట్టు కడతాడు. కానీ నీ మీద ప్రేమ కానీ వాత్సల్యం కానీ నా తల్లి నా తండ్రి జరిగిపోయిండు నేను కర్మ చేస్తున్నా అనేటువంటిది లేదు కదా. అలాంటప్పుడు మీకు పుణ్యం అసలు మనిషి 3 రుణములతోనే జన్మ వస్తుంది. 3 రుణములు ఏమిటి అంటే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. దేవరుణం అంటే దేవతర్పణంతో పోతుంది. ఋషి రుణం ఋషితర్పణంతో పోతుంది. ప్రతి నిత్యం కూడా ఇప్పుడు మా మాతృదినోత్సవం నిన్న ఏదో చేసిండ్రు. మాతృదినోత్సవం అయితే మాతృదినోత్సవం సంవత్సరానికి ఒక రోజు కాదు, ప్రతి నిత్యం కూడా పితృతర్పణంలో చేసినప్పుడు పితృదేవత ఒక తల్లిదండ్రి కాదు, మనకు సంబంధించినటువంటి వాళ్ళు 3 రోజుల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ రోజు కూడా తిలోదకాలు ఇస్తేనే ఆ యొక్క పుణ్య ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తున్నప్పుడు మన తల్లి చచ్చిపోతే మన తండ్రి చచ్చిపోతే ఎవడో డబ్బులు పెట్టి చేయించడం అంటే ఇక దానికంటే పుట్టకపోయిండు వాడు అని అనుకోవడం, వాడు చచ్చిపోయిండు అనుకోవడంలో నేనైతే సందేహపడను. అయ్యా ఓకే అండి. దివాకర్ సింగ్ గారు ఉన్నదానికంటే లేకపోవడే సుఖం. దివాకర్ సింగ్ గారు ఇప్పుడు నానా రకాలుగా యాప్లు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి, అన్ని సేవలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా భక్తికి